నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఆషాఢ శుక్ల అష్టమి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే అష్టమి తిథి మహిషాసురమర్ధిని అమ్మవారిని ఆరాధన చేయటం ద్వారా, మహిషాసురమర్ధిని అమ్మవారికి సంబంధించిన స్తోత్రపారాయణ చేయటం ద్వారా, దేవాలయంలో మహిషాసురమర్ధిని అమ్మవారిని దర్శనం చేసుకోవటం ద్వారా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చని, భయంకరమైన శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చని ధర్మసింధు, నిర్ణయసింధు, చతుర్వర్గ చింతామణి, స్మృతి కౌస్తుభం ఈ ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. కాబట్టి ఆషాఢమాసం శుక్లపక్షం అష్టమి తిథి మహిషాసురమర్ధిని అమ్మవారి ఆరాధనకు అనుకూలమైన రోజు. కాబట్టి ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి మహిషాసురమర్ధిని అమ్మవారి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని ఆలయ ప్రాంగణంలో రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించాలి. అలాగే మహిషాసురమర్ధిని అమ్మవారి వైభవాన్ని మనం పరిశీలిస్తే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఇలా త్రిశక్తి స్వరూపంగా ఉన్నటువంటి అమ్మవారు మహాలక్ష్మి స్వరూపంలో 18 భుజాలలో ఆయుధాలను ధరించి మహిషాసురుడనేటటువంటి రాక్షసుడిని సంహరించింది. మహాలక్ష్మి అమ్మవారు సత్వగుణ ప్రధానంగా ఉన్నప్పుడు క్షీరసాగర మథనంలో ఆవిర్భవించింది. మహాలక్ష్మి అమ్మవారు రజోగుణ ప్రధానంగా ఉన్నప్పుడు 18 భుజాలలో 18 ఆయుధాలను ధరించి మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించింది. కాబట్టి రజోగుణ రూపంలో ఉన్నటువంటి మహాలక్ష్మి అమ్మవారే మహిషాసురమర్ధిని అమ్మవారు. మహిషాసురమర్ధిని స్తోత్రాన్ని ఈరోజు సాయంకాలం పూట ప్రదోష కాలంలో మీ గృహంలో పఠించినట్లయితే తీవ్రమైన శత్రుబాధలు, దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. మహిషాసురమర్ధిని స్తోత్రం మొత్తం పఠించలేని వాళ్ళు మహిషాసురమర్ధిని స్తోత్రంలో ఉన్న ఒక ప్రత్యేకమైన శ్లోకం సురలలనా తథేయి తథేయిత తాళ నిమిత్త జలాస్యరతే కకుభాంపతివర ధోంగత తారక తాళ కుతూహల నాదరతే ధిం 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 ధిమికిట ధిం ధిమిత ధ్వని ధీర మృదంగ నినాదరతే జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్ధిని శైలసుతే. ఈ ఒక్క శ్లోకాన్ని దీపారాధన చేశాక పఠించి ఓం నాదిన్యై నమః అనే మంత్రాన్ని మనసులో స్మరించుకున్నట్లయితే మహిషాసురమర్ధిని అమ్మవారి అనుగ్రహం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. అంతర్గత బహిర్గత శత్రుబాధలన్నీ తొలగింపజేసుకొని శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు. ఆషాఢ శుక్ల అష్టమి తిథి సందర్భంగా ఇలా మహిషాసురమర్ధిని అమ్మవారిని ఆరాధన చేయండి. గృహంలో మహిషాసురమర్ధిని అమ్మవారిని స్మరించుకుంటూ చిత్రాన్న నివేదన చేసి దాన్ని కుటుంబ సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించండి. మహిషాసురమర్ధిని అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులు కండి. రేపటి శుభయోగం శీర్షికన ఆషాఢ శుక్ల నవమి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. అసలు కాశీలో అయితే నాది అని ఎవడు ఏది అనుకోకూడదు. ఇది తెలుసుకోవాల్సినది. ఆఖరికి మనం ఏర్పరచుకున్నాం అనుకుంటున్న గృహాలు కూడా మనవి అనరాదు. పరమేశ్వరుడు మనకు ఉండడానికి ఒక ఆశ్రయం ఇచ్చాడు అనుకోవాలి తప్ప అది మనది అనకూడదు. అయితే లోక వ్యవహారం కోసం మన పేరునేవో రిజిస్టర్లు అవి చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. కానీ ఏది మనది కాదు. కాశీలో ప్రతి అణువు శివుడిదే. ఇది తెలుసుకోవాల్సిన ఆ మాటని ఎంత ఉదాత్తమైన రాజో దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది. ఇక్కడ నయుక్తం స్వామ్యం అన్యత్ర కింపున కాశీమండలే. స్వామ్యం ఇది నాది అనే భావం పేరు స్వామ్యము అంటారు. ఇక్కడ ఇది నాది అని అన్యత్ర ఆపి ఎక్కడా అనకూడదే. అలాంటిది కిం పునః కాశీమండలే. అత్ర స్వామి జగన్నాథో విశ్వనాథ. ఇక్కడ స్వామి ఎవడంటే జగన్నాథుడైన విశ్వనాథుడు. 2 మాటలు అందంగా చెప్పాడు. జగన్నాథ, విశ్వనాథ రెండిటికి ఒకటే అర్థం అండి. జగత్తన్న విశ్వమన్న ఒకటి. అంటే కాశీ హరిహరాత్మకం కదా, హరిహరుల అభేదాన్ని కూడా ఒక్కసారి భావించాడు అనుకోవచ్చు. ఇక్కడ అదే జగన్నాథ విశ్వనాథ అని చెప్తూ ఒక్క మాటలో చెప్పాలంటే నాదని నేను ఎప్పుడు దేన్ని అనుకోను. దేహశాపనమే స్వామ్యం కిం పునర్ధనరాజ్యయోహో. నా దేహంపైనే నాది అనే భావన నాకు లేదే, ఇంకా ధనంపై రాజ్యంపై ఎక్కడుంటుంది అన్నాడు. ఇక్కడ ఇది జాగ్రత్తగా వింటే నిన్న కలి లక్షణాల్లో దేహాభిమానమే అహంకారం అని ఒక మాట చెప్పాడు. ఇక్కడ నేనేమన్నాడు, దేహం కూడా నాది కాదు, ఇంకా ధనం గురించి రాజ్యం గురించి ఏం మాట్లాడుతున్నామంటే అహంకార రాహిత్యం ఎంత అవసరమో
సుమేధసుడైన ఉత్తముడైనటువంటి రాజు ద్వారా మనకు తెలియజేశారు. ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళాలి, మహాసేనుడి దగ్గరికి. ఈయన ఈ విధంగా రాజ్యం స్థిరపరిచి వెళ్ళిపోయాడు. చాలా కాలం జరిగిపోయింది. కాశీకి రాలేకపోతున్నాను బాధపడుతున్న వాడికి ఏమి సాధన చేశాడో, సాధన ఏమీ అక్కర్లేదు, కాశీని తలంచుకుని విరహంతో వేగిపోవడమే గొప్ప సాధన. ఆ ఒక్క సాధనా బలం చేత మహాసేనో దినై ప్రాప కాశీం దృష్ట్వా విమూర్ఛిత. మొత్తానికి ఒక రోజున బయలుదేరి కాశీ చేరుకున్నాడు మహాసేనుడు. దూరం నుంచి కాశీని చూస్తేనే మూర్ఛపోయాడు, పారవశ్యానికి లోని మూర్ఛపోయి తిరిగి లేచి పునరుత్థాయ విలుఠన్ హా కాశీ త్రాహిమాం అఘాత్. ఒక్కసారి కాశీ నగరాన్ని చూసి, ఓ కాశీ నన్ను పాపము నుంచి కాపాడు, పాపము నుంచి రక్షించు అంటూ, ఎందుకంటే నీ పట్ల నేను అపరాధం చేసినటువంటి పాపాత్ముని. ఎందుకంటే కాశీ పట్ల అపరాధం ఉన్నదే, దాన్ని మించిన మహాపాపం లేదు. నేను ఇక్కడ పాలిస్తున్నంతసేపు నీ పట్ల అనుచితంగా ప్రవర్తించాను. తవాపరాధిరం దుష్టం దేవబ్రాహ్మణ దూషణం గురువాజ్ఞా భంజకం పాపం మహావిషయలోలుపం. నేను ఇక్కడ ఉన్నంతకాలం దేవతల్ని హేళన చేశాను, వేదవేత్తలను అవమానించాను, గురువు యొక్క ఆజ్ఞల్ని భంగం చేశాను. మహావిషయలోలుపం, లౌకిక విషయ సుఖాల మీదే ఆసక్తితో ప్రవర్తించాను ఇక్కడ అని చెప్తూ తిన్నగా కొడుకు దగ్గరికి వెళ్ళాడు. కొడుకు, నాన్న నువ్వు వచ్చావా, చాలా సంతోషం, ఎక్కడికి వెళ్ళావో, ఏ తపస్సుకు వెళ్ళావో అనుకుంటూ ఉన్నాను. వచ్చి రాజ్యం నువ్వే ఎలుకో, నువ్వున్నప్పుడు నాకెందుకు అన్నాడు. నేను రాజ్యం కోసం రాలేదు నాయనా, నువ్వే రాజ్యం ఎలుకో, ఈ రాజ్యం అంతా నీదే, ఇది పరంపరాప్రాప్తంగా వచ్చినటువంటి పుత్రాయ రాజ్యం వినివేద్య కృత్తివాసేశ సన్నిధౌ. తిన్నగా కాశీక్షేత్రంలో కృత్తివాసేశ్వరుడి దగ్గరికి వెళ్ళి అక్కడ స్థిరపడిపోయాడు. నేను ఒక మాట చెప్పుకున్నాం, కాశీలో ఎన్ని లింగాలు ఉన్నాయో, ఎన్ని విష్ణు సన్నిధానాలు ఉన్నాయో, ఎన్ని అమ్మవారి చోట్లు ఉన్నాయో, ఎన్ని సూర్యుడు భగవానుడు గణపతి ఇచ్చా దేవతల స్థానాలు ఉన్నాయి. ఎక్కడో ఒక దగ్గర అంటి పెట్టుకుని ఉంటే చాలు వాడు ముక్తి పొందిపోతాడు. ఆ దేవత నిత్యం కొలుచుకున్నా చాలు సర్వదోషములు తొలగుతాయి. ఇతడు కృత్తివాసే సన్నిధౌ స్థితో వైరాగ్య బహుళ సిద్ధిం ప్రాప సుదుర్లభాం. వైరాగ్య బహుళ, అధికమైన వైరాగ్యంతో కృత్తివాసుడి దగ్గర ఉంటూ ఆయన సేవించుకుంటూ కాలం గడుపుతున్నాడు. క్రమంగా కలి ద్వాపరుడి యొక్క వివాదంలో కలి ఓడిపోయినట్లు అంగీకరించాడు. ఎందుకంటే ధీరుడు జితేంద్రియుడు ఎవడైతే ఉంటాడో వాడు కలిలో ఉన్నా కలివాడిని బాధించలేడు. ఇది సారాంశం మొత్తం ఈ కథలో చెప్తూ, ధీరో జితేంద్రియో యస్తు తం కలిర్నపరా ప్రభాదతే అజితేంద్రియ లోకస్య కలి స్వామి భవేదిహ. అజితేంద్రియ లోకస్య, ఎవడికి ఇంద్రియ నిగ్రహం ఉండదో వాడికే కలి స్వామి అవుతాడు. అంతేగాని ధీరుడైన వాడు, ఇంద్రియ నిగ్రహం ఉన్నటువంటి వాడిని కలి ఏమీ చేయలేడు. దీనితో పాటు ఈశ్వరార్పణ బుద్ధి, ఈ మూడు ఉన్నవాడిని కలి ఏమీ చేయలేడు. అందున ఈ మూడింటితో కాశీలో ఉన్నవాడిని కలి ఏమీ చేయలేడు. అది ఈ కథ యొక్క సారాంశంగా తెలియజేశారు. అయితే చివరికి ఒక మాట అంటున్నాడు, కలిలో మాత్రం వివేకవంతులు శాంతులు అయిన వాళ్ళు ఎక్కువ దొరకర్లే, ఉండేదంతా కూడా ఇంద్రియ నిగ్రహం లేనటువంటి వారు అధీరులే ఉంటారు కనుక కలి ప్రభావం కొనసాగుతుంటుంది. ఎంత కలిలో కూడా ఈ రెండు ప్రయత్నం చేస్తే మాత్రం తప్పకుండా వాడు సిద్ధి పొందగలడు అని గొప్ప మాటనిచ్చాడు. అందుకే కలిలో అంతా హోప్లెస్ కాదు, హోప్ ఉంది. కాలప్రభావం ఎలా ఉన్నప్పటికీ వ్యక్తి జాగ్రత్తగా ఉంటే బాగుపడవచ్చు అని దీనిలో సారాంశం చెప్పాడు. అదే కలిలో కాశీలో ఉన్నప్పటికీ వ్యక్తి సరిగ్గా లేనప్పుడు ఆ మహాశనుడు ఎలా దెబ్బతిన్నాడు, కాశీలో లేకపోయినప్పటికీ కూడాను సుమేధసుడు ఎలా వెళ్ళాడు, ఈ కథలో అది గొప్ప విషయం చెప్పి, కాశీ వాసం చేయాలనుకున్న వాళ్ళు, కాశీకి రావాలనుకున్న వాళ్ళు ఆ ధీరత్వాన్ని ఇంద్రియ నిగ్రహాన్ని పాటించాలి సుమా అనే విషయాన్ని చక్కగా ప్రస్తావన చేస్తూ ఇలాంటి వృత్తాంతాలు చెప్తున్నప్పుడు కపిల మహర్షి యొక్క వృత్తాంతంలో కపిలుడు చెప్పినటువంటి జ్ఞానబోధ చాలా విశేషమైన అంశం ఇది. కపిలుడు సాంఖ్య ప్రవర్తకుడు. సాంఖ్య ప్రవర్తకుడు అంటే మాత్రం భాగవతంలో చెప్పిన సాంఖ్యం, మామూలుగా అనుకునేటువంటి నిరీశ్వర సాంఖ్యం కాదు. ఈ కపిలుడు వేరు, ఆ కపిలుడు వేరు. దేవహూతి కర్దమ ప్రజాపతి యొక్క పుత్రుడైన కపిలుడు వేదాంత విద్యని, అద్వైత విద్యని ప్రతిష్ఠించడానికే వచ్చినటువంటి వాడే. ఆ విషయం భాగవతంలోనే స్పష్టంగా తెలుస్తుంది. అలాంటి కపిల బోధ అనే అద్భుతమైనటువంటి కొన్ని అధ్యాయాల గ్రంథం ప్రారంభమవుతుంది. అంటే ఈ గ్రంథంలో కాశీ వైభవం చెప్పడంతో పాటు తరించడానికి కావలసిన జ్ఞానాన్ని అందిస్తున్నాడు వ్యాస భగవానుడు. ఈ కపిల మహర్షి దగ్గరకు సిద్ధ పురుషులు వచ్చి ఒకసారి మాట్లాడుతున్నారు. అది ఏమిటంటే మోక్ష రహస్యంపై ప్రశ్న వేశారు. రహస్యము అంటే ఉపాయం, ఏ ఉపాయం ద్వారా మోక్షాన్ని పొందవచ్చో దాన్ని తెలియజేయమని అడిగారు.
ఎందుకంటే బ్రహ్మజ్ఞానానికి చాలా ఉపాయాలు చెప్తుంటారు. సాంఖ్యం, యోగం, అష్టాంగ మార్గం, వ్రతాలు, తపస్సు, దాన జపాదులు, తీర్థాటనము, ఇలాంటి అనేక రకాల మార్గాలు ఉన్నాయి. పైగా ఇవన్నీ ఒకదానికొకటి సహకరిస్తుంటాయి, ఏదో ఒకటి కాదు. ఇలాగ ఆత్మవిచారణ అన్నారు కదా, నేరుగా అటు వెళ్ళిపోతే లాభం లేదు. అది నిలుకడగా సాగాలంటే మనస్సు నిగ్రహింపబడాలి. దానికి యోగ మార్గం సహకరిస్తుంది. అది అష్టాంగ మార్గంతో ఉంటుంది. అది సాగాలంటే పాప ప్రతిబంధకాలు పోవాలి. ఆ పాపాలు పోవాలంటే వ్రతాలు, తపస్సులు, దానములు, జపములు సహకరిస్తాయి. ఇవన్నీ శీఘ్ర ఫలకారం కావాలంటే క్షేత్రాటన చేయాలి. వీటికి ఒకదానికోటి ఉన్న అనుబంధం అండి ఇక్కడ. అది ఒకదానితో ఒకటి, ఏదో ఒకటి కాదు ఇక్కడ. ఎందుకంటే దాన జపాదుల వల్ల పాపాలు పోతాయి, కానీ అవి చక్కగా ఫలించాలంటే క్షేత్రములు, తీర్థముల యొక్క బలం కావాలి ఇక్కడ. ఎప్పుడైతే అలాంటి క్షేత్రాలని, తీర్థాన్ని ఆశ్రయించి దాన జప తపస్సులు చేస్తారో అప్పుడు పాపం ఏదైతే జ్ఞాన ప్రతిబంధకం ఉందో అది తొలగి తద్వారా యోగం సిద్ధిస్తుంది. యోగం ద్వారా మనోనైశ్చలత వస్తుంది. దాని ద్వారా సాంఖ్యం మొదలైనవి అన్నీ లభిస్తాయి. ఇది అయితే ఇవన్నీ నిజమే, కానీ ఒకదానితో ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ చేస్తూ ఉంటే వాటిల్లో మళ్ళీ వైక్లభ్యాలు వస్తుంటాయి కదా. కానీ ఎలా జరగాలి, ఏమిటి అని అడిగితే అద్భుతమైన మాట చెప్పాడు. ఎంత ప్రయత్నించండి, మాయని జయించడం సాధ్యం కాదు. భగవానుడి తెలియజేశాడు, దైవీయేషా గుణమయి మమ మాయా దురత్యయ. మాయని దాటలం. అది విషయాకార రూప విష్ణుమాయా అజయ. వ్యాపించిపోయిన ఆ విష్ణుమాయ విషయాకార రూప ఎలా ఉంటుందంటే విషయాకారములుగా కనబడుతుంది. విషయాకారములంటే మన ఇంద్రియాలతో అనుభవించేటటువంటి విషయములు. పలుమార్లు మనం చెప్పుకున్నాం, సుఖమో దుఃఖమో ఈ విషయ రూపాల్లో మాయ ఉంటుంది. మన విషయాలతో మనస్సు అనుబంధం ఏర్పరచుకుంటుంది. ఒక వ్యక్తిపై ప్రేమ, ఒక వ్యక్తిపై ద్వేషం, ఒక మాటపై ప్రేమ, ఒక మాటపై ద్వేషం, ఇలాగా రకరకాల విషయాలతో మనం తాదాత్మ్యం చెందుతాం. కనుక విషయ రూపంలో మాయ లాగుతూ ఉంటుంది. కానీ విషయాకార రూపమైన విష్ణుమాయను ఎవరు జయించలేరు. స్వస్తి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఈ ఆషాఢ శుద్ధ అష్టమి తిథి నాడు మహిషాసుర మర్దిని స్తోత్ర పఠనం ఈరోజు 9 సార్లు పఠించడంతో పాటుగా గురువు తత్వంలో మనందరికీ మార్గదర్శకమైనటువంటి సూత్ర ప్రాతిపదికలను అందించేటువంటి దక్షిణామూర్తి స్వామి వారిని కూడాను ఈ రోజున ఆరాధన చేయాలి. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రచ స్వాహ అనే మంత్రాన్ని 108 సార్లు గనక పఠించినట్లయితే గురుగ్రహ ప్రభావ తత్వరీత్యా ఈ రోజున ఆ యొక్క దక్షిణామూర్తి స్వామివారు తన దివ్యవంతమైనటువంటి జ్ఞాన తత్వాన్ని ప్రతివారికి కూడాను అనుగ్రహించి తీరుతాడు అని చెప్పేసి శాస్త్రం. అందుచేతనే గురువే సర్వలోకానాం అని చెప్పేసి అజ్ఞానాంధ తిమిరాలని పోగొట్టి జ్ఞానవంతమైనటువంటి మార్గహేతువును కలిగించేటువంటి మహోన్నతమైనటువంటి తత్వచింతన ఈ యొక్క గురుతత్వంలో ఇమిడి ఉన్నది. కాబట్టే గురువారమైనటువంటి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడాను ఆ దక్షిణామూర్తి స్వామివారిని మనసు నిండా నింపుకొని ధ్యానం చేయటం వలన మేధాకారక సంపత్తి అనేటువంటిది వృద్ధి చెందుతుంది. మతిమరుపు అనేటువంటిది తొలగిపోతుంది. ఈ యొక్క ప్రభావం నుంచి బయటపడటానికి కూడాను ఈ యొక్క అద్వితీయమైనటువంటి దక్షిణామూర్తి స్వామివారి యొక్క మంత్రోచ్చరణ సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని మానవాళికి అందిస్తోంది అన్నమాట. దీన్ని మరి ఆచరించి తరిద్దామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, కొన్ని పంచాంగాల్లో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, గురువారం. సూర్యోదయం 5:49 సూర్యాస్తమయం 6:50 తిథి అష్టమి మధ్యాహ్నం 2:08 వరకు, నక్షత్రం హస్త మధ్యాహ్నం 1:51 వరకు, వర్జం రాత్రి 10:50 నుంచి 12:38 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:09 నుంచి 11:01 వరకు, మరల దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:22 నుంచి 4:14 వరకు, అమృతకాలం ఉదయం 7:10 నుంచి 8:57 వరకు, రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు, అష్టగౌరక రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 12 గంటలకి. నేటి విశేషం గురువారం మహిషాసురమర్దని పూజ, శివ పవిత్రారోపణం. గురువారం కాబట్టి దత్తాత్రేయుణ్ణి అనఘాదేవిని పూజించుకోవడం ద్వారా సంపదను సంపాదించే శక్తి, దాన్ని సద్వినియోగం చేసే శక్తి, దాన్ని రక్షించుకునే శక్తి ఏర్పడతాయి. లోకజ్ఞానంలో మనకు లోకంలో జరిగే ఘటనల నుంచే జ్ఞానం వచ్చేటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. మహిషాసురమర్దని పూజ చేయడం ద్వారా మనల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో అధర్మంగా, వారి నుంచి మనకు ఇబ్బందులు తొలగిపోతాయి. శివ పవిత్రారోపణం చూస్తే, అది పవిత్రారోపణం ఆలయాల్లో చేస్తూ ఉంటారు. దాన్ని కనుక దర్శించినట్లయితే, లేక దానిలో పాల్గొనవచ్చు అయితే పాల్గొన్నట్లయితే, సంవత్సర కాలంలో పూజలో లోపాలన్నీ కూడా పూరించబడతాయి. నేటి ఆణిముత్యాలు. ఓటమిని అంగీకరించేవాడు ఎప్పటికైనా విజయానికి దగ్గరవుతాడు. ఇప్పటికైనా నువ్వు మేల్కొని ఆ రాముడికి అపకారం చెయ్యొద్దా? సీతమ్మని ఎత్తుకు రావద్దా? నేను చూసి సంతోషించద్దా? ఆ సీతమ్మ నీది కావాలని కదూ ప్రయత్నం చేసి ముక్కు చెవులు పోగొట్టుకున్నాను, నువ్వు జోక్యం చేసుకుని తెచ్చుకోవా అని అడిగింది. అంతే, వాడి మనస్సు మారింది. ఆ మనసు సీతమ్మ మీద లగ్నమైంది. సీతాపహరణానికి ముహూర్తం నిర్ణయమైంది. ఎవరి వలన? నిజంగా రావణుడికి సీతాపహరణం చేద్దామన్న ఉద్దేశం శ్రీరామాయణంలో లేదు. ఆ ఉద్దేశం రావణుడికి కలిగేటట్టుగా మాట చేత ప్రవర్తించినది శూర్పణఖ. శూర్పణఖ మాటల వలన రావణాసుని మనస్సులో ఆ బీజం పడింది. ఎటువంటి వాడి మనసైనా మారుతుంది ఆ మాట మార్చి మాట్లాడడం అనే నైపుణ్యం ఉంటే. అందుకే మాట ధర్మాన్ని నిలబెట్టడానికి పనికి రావాలి తప్ప మాట అవతల వారిని పాడు చేయడానికి మాట్లాడకూడదు. మాట ఆకర్షణీయంగా ఉండడం గొప్ప కాదు, మాట ఉద్ధారకంగా ఉండడం గొప్ప. అవతల వారిని ఉద్ధరించేటటువంటి మాట చెప్పగలిగినదై ఉండాలి. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణా ఫణితయ అంటారు. సకృన్నత్వా నత్వా, మంచి హృదయము కలిగిన వాడు ఒక్కసారి నీకు నమస్కరిస్తే తేనె, పాలు, ద్రాక్ష పళ్ళు ఎలా ఉంటాయో అంటే జీర్ణశక్తిని తేలికగా పొంది అవి జీర్ణమై మనిషికి శక్తినిస్తాయి. అలా
అవతల వారిని ఉద్ధరించగలిగినటువంటి మాటలు మాట్లాడగలిగినటువంటి నైపుణ్యము, మంచి హృదయము కలిగిన వాడు ఒక్కసారి నమస్కరించినా తల్లి శారదా నువ్వు కటాక్షిస్తావమ్మా అన్నారు. మాట అవతల వారిని ఉద్ధరించడానికి, మంచికి పనికి రావాలి. అవతల వారి దుఃఖాన్ని తొలగించడానికి పనికి రావాలి. రెచ్చగొట్టి అశాంతి కల్పించడానికి పనికి రాకూడదు. శూర్పణఖ మాట తీరు మీరు చూస్తే తళుక్కున మెరిసింది ఒక్కసారి శ్రీరామాయణ అరణ్యకాండలో. ఒక్కసారి శూర్పణఖ మాట్లాడిన మాటల యొక్క ప్రభావం ఎంత దూరం వెళ్ళిపోయిందంటే లంకా పట్టణం అంతా నశించిపోయింది. పుత్రమిత్ర కళత్రాదులతో నేల కొరిగిపోయాడు. లంక కాలిపోయింది. సీతమ్మ తల్లి దాదాపు 1 సంవత్సరం పాటు కంటి వెంట బాష్పధార కారుస్తూనే ఉంది. అంతటి ధర్మాత్ముడైన రామచంద్రమూర్తి పర్వత గుహలో పడుకుని బాధపడుతూనే ఉన్నాడు, కళ్ళ నీరు కారుస్తూనే ఉన్నాడు. లక్ష్మణస్వామి తల్లదిల్లిపోయాడు. అంత పెద్ద మహాయుద్ధం జరిగింది. సముద్రానికి సేతువు కట్టవలసి వచ్చింది. ఇంత జరగడానికి కారణం, ఇంతటి మహావృక్షం పెరగడానికి కారణం కేవలం శూర్పణఖ మాటల యందు నిక్షిప్తమయ్యింది. బీజస్యంతరివంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశకాల కలన వైచిత్ర చిత్రీకృతం అంటారు శంకరాచార్యుల వారు. అలా ఒక బీజమునందు వృక్షము దాగి ఉన్నట్టు శూర్పణఖ మాటల వలన అంత ప్రమాదం సంభవించింది రామాయణంలో. మాట ఎంత ప్రమాదకరంగా ఉంటుందో మనకు అర్థం అవుతుంది. బయలుదేరాడు రావణాసురుడు, సీతాపహరణం చెయ్యాలని నిర్ణయించాడు. సీతాపహరణం చెయ్యడానికి తాను రాముని ఎదుర్కొనలేనని, రామలక్ష్మణుల ముందు తాను నిలబడలేనని రావణునికి తెలుసు. అందుకని వాళ్ళని మాయపుచ్చడం కోసమని మారీచుడిని ఆశ్రయించాడు. మారీచుడి దగ్గరికి వెళ్ళి ఉన్న విషయాన్ని మార్చి ప్రతిపాదన చేశాడు. రాముడు మహాపాపాత్ముడు, చెయ్యకూడని దుండగములు చేశాడు, తండ్రి రాజ్యము నుంచి వెళ్ళగొట్టాడు, అరణ్యానికి వచ్చిన రక్త పిపాస తీరలేదు, ఏ పాపం చెయ్యని ఖరదూషణాదుల్ని 14,000 మందిని చంపాడు. ఇన్ని మాటలు చెప్పాడు. కానీ రావణుని కన్నా ముందు పరిచయం రాముడు మారీచుడికి. బాలకాండలోనే మానవాస్త్రం దెబ్బ తిన్నాడు మారీచుడు. అందుకని అన్నీ విన్నటువంటి మారీచుడు రావణాసురుడితో జవాబు చెప్పబోతూ ఒక శ్లోకం చెప్పాడు. నేనైతే ఏం చెప్తానంటే మారీచుడు చెప్పినటువంటి ఆ శ్లోకాన్ని పిల్లలందరితోటి కూడా కంఠగతం చేయించాలి, కంఠస్థం చేయించి ఆ శ్లోకాన్ని తరచుగా చెప్తుండాలి. తల్లిదండ్రులు తరచుగా చెప్పాలి. పిల్లలకి సంస్కార వైభవం ఇవ్వగలిగినటువంటి అద్భుతమైన శ్లోకం. శ్రీరామాయణంలో పరమాద్భుతమైనటువంటి శ్లోకాలు మనం ఊహించనటువంటి వ్యక్తుల చేత ప్రతిపాదింపబడ్డాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కంసుడు ఇలా కొంతసేపు ఆలోచించి ఇక్కడ కూర్చుంటే లాభం లేదని తల విదులుచుకొని ధనుర్యాగం దగ్గర ఉన్నటువంటి ప్రేక్షక మంటపం వైపు వెళ్ళాడు. ఆ ప్రేక్షక మంటపం అద్భుతంగా అలంకరించబడింది. అక్కడి వేదికలను శిల్పులు చాలా ఆదరంగా రూపొందించారు. అందంగా ఆ వేదికల క్రింద స్తంభాలను, ఆ స్తంభాలలో మళ్ళీ ఉపస్తంభాలను కళాత్మకంగా చెక్కారు. ఇక ప్రేక్షకుల ఆసనాలలో రాజులు కూర్చునే ఆసనాలు మరింత సుందరంగా రూపొందించిన, జనసామాన్యం కూర్చునేందుకు ఆసనాలు విస్తారంగా ఉన్నాయి. ఎన్ని వేల మంది వచ్చినా కూర్చునేందుకు, వారు అటూ ఇటూ నడిచేందుకు తగిన ఏర్పాట్లన్నీ విస్తారంగా ఉన్నాయి. ఆ ఏర్పాట్లన్నీ పరిశీలించిన కంసుడు తన చుట్టూ ఉన్న అధికారులను కొన్ని కొత్త ఆజ్ఞలు జారీ చేశాడు. ఉదయం తెల్లవారేసరికి ఆ ప్రేక్షక మందిరాన్ని, ఇక్కడి ఆసనాలను, ఇక్కడి వేదికలను మరింత సుందరంగా అలంకరించండి. వేదికల చుట్టూ రంగురంగుల వస్త్రాలను పరదాలుగా కట్టండి. ఆసనాల బారుల మధ్యలో అక్కడక్కడ బంగారు మంచినీటి కుండలు నిలబెట్టండి.
ఆ కుండలు అందరికీ కనిపించేటట్లుగా ఎత్తైన పలకాల మీద అనగా టేబళ్ల మీద ఉంచండి. కొన్ని చోట్ల రకరకాల పళ్ళరసాలు ఉంచే ఏర్పాట్లు చేయండి. కొన్ని చోట్ల రకరకాల ఉపహారాలు అందించే ఏర్పాట్లు చేయండి. మల్ల యుద్ధంలో నియమాలు తెలిసి మల్ల యుద్ధాలను పరిశీలించగల యుద్ధ పరిశీలకుల్ని ఆహ్వానించి వారిని తగిన స్థానాల్లో కూర్చోబెట్టండి. నగరంలో ఉండే మల్లులందరినీ వచ్చి కూర్చోమని ఆజ్ఞాపత్రాలు పంపించండి అని చెప్పాడు. ఈ విధంగా ఆజ్ఞలు జారీ చేసినటువంటి కంసుడు అక్కడి నుంచి మళ్ళీ తన నివాస భవనానికి వెళ్ళి నగరంలోని మల్లయుద్ధ వీరుల్లో ఉత్తములని పేరుగాంచిన చాణూరుడు, ముష్టికుడు అనే 2 మల్లయుద్ధ వీరులను తన భవనానికి పిలిపించుకున్నాడు. రాజుగారు ఆహ్వానించారనేసరికి వాళ్ళిద్దరూ పొంగిపోతూ రాజభవనానికి వచ్చారు. వారిని చూస్తూనే వారిని విశేషంగా గౌరవించి కంసుడు ఇలా చెప్పసాగాడు. మహావీరులారా, మీరు నా ఆస్థానంలో ముఖ్య స్థానీయులు. నా దగ్గర నుంచి విశేష సత్కారాలను అందుకుంటున్నారు. మీరంతా మీకు నా మీద కృతజ్ఞత ఉంటే మీరు పంతం పట్టి చేయవలసిన పని ఒకటి వచ్చింది. నా సామంతరాజ్యమైన బృందావనంలో సంకర్షణుడు అంటే బలరాముడు, సంకర్షణుడు, కృష్ణుడు అని 2 పిల్లలు పెరిగారు. వాళ్ళు చూడటానికి లేతగానే ఉంటారు కానీ వాళ్ళ పరాక్రమానికి అంతులేదు. వాళ్లకు అలసట అనేది అసలు లేనే లేదు. వాళ్ళిద్దరూ ప్రస్తుతం మన రాజధానిలోనే ఉన్నారు. రేపు మన మల్లయుద్ధ పోటీలకు వస్తారు. పోటీలో వాళ్ళు పిల్లల్లాగా కనిపిస్తారు, యుద్ధం చేతకాని వాళ్ళలాగా కనిపిస్తారు. అయినా సరే మీరు వారిని అశ్రద్ధ చేయటానికి వీల్లేదు, చులకనగా చూడటానికి వీల్లేదు. యుద్ధంలో వాళ్ళు క్రింద పడితే పసివాళ్ళు కదా అని కనికరించకండి. కేవలం కుస్తీల పోటీలే కదా అని ఉపేక్ష చేయకండి. గెలిస్తే చాలనుకోకండి. వాళ్ళని అక్కడికక్కడే అప్పటికప్పుడే హతమార్చివేయండి. మీరు ఆ విధంగా సమ్మరిస్తే నాకు గొప్ప మేలు చేసిన వారు అవుతారన్నాడు. రాజుగారు అంతటి వాడు ఏకాంతంలో తమను ఇంత సగౌరవంగా సత్కరించి ఈ పని చేసి పెట్టండి అని అడిగేసరికి చాణూర ముష్టికులు 2 పొంగిపోయి వాళ్ళు రేపు గోదాలోకి అడుగు పెట్టారంటే చచ్చారన్నమాటే. మీరు మనస్సులో వేరే ఆలోచన పెట్టుకోకండి అని సగౌరవంగా పలికి రాజుగారి దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోయారు. కంసుడికి ఈ ఏర్పాటుతో కూడా తృప్తి కలగలేదు. అతడు మాతృడు అనే గజరక్షకుణ్ణి పిలిపించాడు. ఇలా చెప్పాడు, మహామాత్ర, నువ్వు నాకు చిరకాల మిత్రుడి లాంటి వాడివి. అందుకే నీతో ఒక రహస్యం పంచుకోవాలని నిన్ను పిలిపించాను. బృందావనం నుంచి 2 యాదవ బాలకులు మన నగరానికి వచ్చి ఉన్నారు. వారి వల్ల మన రాజ్యానికి గొప్ప ఆపద రాబోతుంది. అందుకే నీ సహాయం కోరుతున్నాం. నీ దగ్గర ఉన్న ఏనుగులలో కువలయాపీడము అనే ఏనుగు అత్యంత బలిష్టమైనది. పైగా అది కోపిష్ఠిది. దానికి జనాన్ని చూసిన, తోటి ఏనుగులను చూసిన కోపం తలకెక్కి చిందులు వేస్తుంది. ఆ ఏనుగుని అదుపు చేసే నడిపించగలవాడివి నువ్వే ఒక్కడివే. రేపు ఉదయానికల్లా నువ్వు ఆ కువలయపీడ గజాన్ని తీసుకొని మన ధనుర్యాగ సభామంటప ముఖద్వారం దగ్గర కాపలాకాయ నువ్వు. అక్కడికి నేను చెప్పిన బృందావన బాలకులు 2 వస్తారు. నిజానికి వాళ్ళిద్దరూ వసుదేవుడి పుత్రులు. సంకర్షణుడు, శ్రీకృష్ణుడు అని వాళ్ళ పేర్లు. వాళ్ళిద్దరిని నువ్వు తేలికగానే గుర్తించగలవు. ఎందుకంటే ఆ కుర్రవాళ్లే మదించిన ఏనుగుల్లాగా ఉంటారు. వాళ్ళు నీ కంట పడగానే నీ కువలయ పీడాన్ని వాళ్ళ మీదికి తోలి వాళ్ళని మాంసం ముద్దలాగా మార్చేయాలి. ఒకవేళ ఏదైనా కొంచెం బెసికి
వాళ్ళు తప్పించుకుంటే నువ్వే వాళ్ళ మీదికి దూకి నీ అంకుశంతో వాళ్లను సంహరించాలి. వాళ్ళిద్దరూ చస్తే నా ప్రాణానికి హాయిగా ఉంటుంది. వసుదేవుడు వాడి అనుమాయులు ఆ దెబ్బతో గుండెలు పగిలి కూలిపోతారు, చుట్టూ ఉండేవాళ్ళంతా కూడా. ఒకవేళ ఆ కుర్రవాళ్ళు ఇద్దరూ నిన్ను ఆ ఏనుగుని తప్పించుకొని బయటపడితే వాళ్ళని మల్లయుద్ధపు పోటీలకు పిలుస్తాను. అక్కడ మన చాణూర ముట్టికులు వాళ్ళిద్దరినీ దోమలను నలిపినట్లు నలిపేస్తారు. ఒకవేళ అది కూడా బెడిసి కొడితే ఇక రాజమర్యాదను పట్టించుకోకుండా నేనే స్వయంగా గోదాలోకి దూకి వాళ్లను కుళ్ళబొడిచి వేస్తాను. ఇదే నా ప్రణాళిక. ఆ కుర్రవాళ్ళిద్దరూ లేకుండా పోతే యదువంశీయులతో ఇక మనకు ఎదురు తిరిగే వాళ్ళు ఉండనే ఉండరు. మన రాజ్యం యాదవ శూన్యం అయిపోయినట్లే లెక్క. అదేమిటయ్యా, నువ్వు యాదవుడివే కదా అంటావేమిటి? అసలు రహస్యం నీకు చెబుతాను విను. ఒకవేళ నువ్వు అనుకుంటావేమో, నువ్వు కూడా యాదవుడే అనుకుంటావేమో నన్ను. అసలు ఒక రహస్యం జరిగింది వింటూ. యాదవుడిని నేను కానే కాదు. ఇదేంటో రహస్యం చెప్తున్నాడు చూడండి కంసుడు. ఇంతవరకు మనం ఏమో అనుకోండి, ఉగ్రసేనుడు కొడుకు అట్లా అంత ఏమేమిటంటో బాలకృష్ణుడు యొక్క మామగారు అనుకున్నాం. ఇది చూస్తే ఇప్పుడు ఏదో రహస్యం చెప్తున్నాడండి. ఈ నీరసపు ఉగ్రసేనుడు నా తండ్రి కానే కాదు. నేనెక్కడ, నా బలమెక్కడ? ఈ నీరసపు ఉగ్రసేనుడు నాకు తండ్రి కావటం ఎక్కడ? నీకు తెలుసు కదా, నాది 1000 ఏనుగుల బలం. 2 చేతులతోనూ 2 ఏనుగులను పట్టుకొని చిన్నపిల్లలు బంతుల్లాడినట్లుగా ఏనుగులను ఆకాశంలోకి విసురుతూ వేనుగులతో బంతులాటలు ఆడుకున్నవాడిని నేను. అలాంటి నేను ఈ నీరసపు ఉగ్రసేనుడికి పుట్టానంటే నువ్వు నమ్ముతావా? నువ్వు నేను నమ్మటం కాదు, సాక్షాత్తుగా నారద మహర్షే ఈ మాట నాకు చెప్పాడు. ఈ ఉగ్రసేనుడు నా తండ్రి కాదని. ఇలా ఒక ఆవేశంతో చెప్పుకుపోతున్న కంసుడు ఒక్క క్షణం ఆగాడు. ఇది వింటున్న మహామాత్రుడు ఆశ్చర్యంగా నోరు తెరిచి ఇలా అన్నాడు, మహారాజా, ఇదెక్కడి ఆశ్చర్యం? పైగా నారద మహర్షే స్వయంగా చెప్పాడా? ఏమిటి, ఉగ్రసేనుడు నీ తండ్రి కానే కాదా? నీ తండ్రి లేకపోతే మీరు ఎలా పుడతారు? ఎట్లా పుట్టారు మీరు తండ్రి లేకపోతే? పోనీ మరో తండ్రి ఉన్నాడు అనుకుందామంటే, నాకు తెలిసినంతలో మీ తల్లి అలాంటిది కాదే. మీ తల్లి 2 భర్తలు 3 భర్తలు ఉండేది కాదే. మహారాజా, మీరు చెప్పేది మరీ ఆశ్చర్యకరంగా ఉందే. నారద మహర్షి ఏం చెప్పాడో వివరంగా చెప్పండి. అది విని కంసుడు ఇలా చెప్పసాగాడు, నాకు ప్రజ్ఞ ఉందయ్యా మహామాత్ర. నాకు నీకంటే ఆప్తులు ఎవరు? నారద మహర్షి ఏం చెప్పాడో మొత్తం అంతా నీకు చెబుతా విను. ఒకసారి నారద మహర్షి బ్రహ్మలోకం నుంచి సరాసరి నా భవనంలోకి వచ్చాడు. రాకుంటాడా? నేను ఆయనకు తగిన విధంగా పూజలు చేశాను. నా సపర్యలనంతా సంతోషించిన నారద మహర్షి నాతో ఇలా అన్నాడు, నిజమే కంసా, నువ్వు ఇంత మంచివాడివి. ఓహో, నాకు ఇంత శ్రద్ధగా పూజలు చేస్తున్నావు. మరి నీ మీద ఆ దేవతకు అంత కోపం ఎందుకో నాకు అర్థం కావటం లేదు. మేరు శిఖరం మీద జరిగిన ఒక రహస్యం సమావేశంలో నిన్ను సంహరించటానికి ప్రణాళికలంతా సిద్ధం చేయటం నేను స్వయంగా విన్నాను. కంస, శ్రీ మహావిష్ణువు నిన్ను సంహరించటం కోసం స్వయంగా అవతరించబోతున్నాడు. అది కూడా నీ చెల్లెలి దేవికి యొక్క కడుపున 8వ కొడుకుగా పుట్టబోతున్నాడు. ఇది ఆనాడు దేవతలు మాట్లాడుతున్న రహస్యం నేను విన్నానప్పుడు. కంస, నీ మీద అభిమానంతో నాకు తెలిసిన దేవరహస్యాన్ని నీకు చెప్పాను. ఇక నీ చెల్లెలి సంతానాన్ని ఎలా సంహరిస్తావో నువ్వే ఆలోచించుకో. నాకు తెలిసినంతలో రాజన్నవాడు శత్రుశేషాన్ని రవ్వంత కూడా మిగుల్చుకోరాదు. దాన్ని
మొక్కగా ఉండగానే త్రుంచి పారేయాలి శత్రువు. నా బంధువు కదా అని అసలే నిర్లక్ష్యం చేయకూడదు శత్రువుని. కంస 8వ పుత్రుడుగా శ్రీహరి పుడతాడని నేను విన్నమాట నిజమే. కానీ వాళ్ళు చివరి నిమిషంలో ప్రణాళిక మార్చుకొని నీ చెల్లెలి మొదటి కొడుకుగా పుట్టిస్తే నువ్వు ఏమి చేయగలవు? కనుక నీ చెల్లెలి పుత్రులందరినీ సంహరించటమే మంచిదని నా ఆలోచన. కంస, నీకు మరో దేవరహస్యం చెప్పాలి అనిపిస్తుంది. నువ్వు మహాబల సంపన్నుడివి. ఈ ఉగ్రసేనుడు పరమ దుర్బలుడు. ఇతను నీకు తండ్రి ఎలా కాగలడు? కంస, ఇలాంటి విషయాలు నాలాంటి వాళ్ళు చెప్పకూడదు. అయినా నీ మీద ప్రేమతో నేను సంగ్రహంగా చెప్పేస్తున్నాను. కంస, మీ మధురా నగరాకి దగ్గరలోనే సుయాము నము అనేటువంటి పర్వతం ఉంది. ఒకసారి వసంత ఋతువులో మీ అమ్మ ఆ పర్వతం మీద వనవిహారం చేయటానికి వెళ్ళింది. ఆ వసంత ఋతువులలో ఆమె చాలా విహరిస్తూ ఉండగా ఈ సమయానికి నా భర్త కూడా నా దగ్గర ఉంటే ఎంత బాగుంటుంది అని ఆమె మాటి మాటికి అనుకోసాగింది. విహరిస్తూ విహరిస్తూ నా భర్త కూడా జతలో ఉంటే బాగుండు అట్లా అనిపించింది ఈవిడికి. ఇంతలో ధ్రువ్యులుడు అనే రాక్షసుడు ఒకడు అదే పర్వతం మీద వనవిహారానికి వచ్చాడు. వాడు అల్లంత దూరం నుంచే నీ తల్లిని చూసి కామపరవశుడయ్యాడు. కానీ తనను తానే ఒక్కింత నిగ్రహించుకొని కళ్ళు మూసుకొని ఈవిడ ఎవరా అని తన దివ్యదృష్టితో చూశాడు. వాడికి ఆమె ఉగ్రసేనుడి భార్య అని అర్థమైంది. వాడు వెంటనే తన మాయా విద్యలతో ఉగ్రసేనుడి రూపాన్ని ధరించి మీ అమ్మ దగ్గరకు వెళ్ళిపోయాడు. అసలే భర్త కోసం పరితపిస్తున్నటువంటి ఆ అమాయకురాలు పాపం అనుకోకుండా భర్త దగ్గరకు వచ్చేసరికి సడన్గా భర్త దగ్గరకు వచ్చేసరికి చాలా సంతోషపడిపోయింది. ఎంత తొందరగా వచ్చేసాడు, పరమానందపడిపోయి అతని దగ్గరికి వెళ్ళిపోయింది. ఆమె పాతివ్రత్యం భగ్నమైపోయింది. అంతా అయ్యాక ఈతని బరువుని బట్టి ప్రవర్తనను బట్టి వీడు తన భర్త కాడని ఆమెకు అంతా చూసి చాలాసేపటికి అర్థమైంది ఆవిడికి. ఈ నా భర్త కాదు వీడు, కొనాలో గుర్తించింది ఈవిడ. దానితో ఆమె ఉగ్గురులరైపోయింది. వీడెవడో క్రూరుడు అనుకుంది. దుర్మార్గుడా, నువ్వెవరివి, నిజం చెప్పు అని గద్దరించింది. దుర్మిళుడు వెకిలి నవ్వుకుంటూ తన అసలు రూపాన్ని చూపించి, మీ మానవ స్త్రీలలో నీలాంటి పతివ్రతలు చాలామంది ఉన్నారు. ఇంత మాత్రం చేత నీకు పోయిందేమీ లేదు. నీకు మహాబలిష్ఠుడైన పుత్రుడు పుడతాడులే పో అన్నాడు. నీ తల్లి దుఃఖావేశంతో ఏడుస్తూ, ఓరి రాక్షసాదమా, నీకు పుట్టిన కొడుకుని మా వంశంలో పుట్టినవాడే సంహరిస్తాడు, ఇది ఖాయం అని ఆవేశంగా అరిచింది. చూసారా, దుర్వ్యులుడు నవ్వుకుంటూ మాయమైపోయాడు. వాడి రాక్షసుడు కదా, వెళ్ళిపోయాడు. కంస, అమాయకురాలైన నీ తల్లి ఏమీ చేయలేక ఈ రహస్యాన్ని తనలో తానే దాచుకుంది. మహామాత్ర, ఆనాడు దేవర్షి నారదుడు ఈ రహస్యం చెప్పి వెళ్ళిపోయాడు. నాకు నా బలపరాక్రమాలను ఉగ్రసేనుడి అసమర్థతను పరిశీలించి నేను చూసుకున్నాక నారదుడు చెప్పినటువంటిది సత్యమేనని నాకు అర్థమైపోయింది. అందుకనే మా అమ్మ నన్ను ప్రేమగా చూసేది కాదు. అప్పుడే నాకు అర్థమైపోయింది, మా నాన్న చూస్తే బలహీనుడు, పోనీ మా అమ్మ చూస్తే నన్ను ప్రేమగా చూసేదే కాదు. ఈ ముసలాడికి నేను పుట్టానా? నేను ఏనుగులతో ఎగరేసి ఆడుకునేవాడిని. ఇప్పుడు పారి నాకు అప్పుడప్పుడు అనిపించేది, నాకు ఏంటో మిస్టేక్ జరిగింది అని. మా అమ్మ కూడా నన్ను అంతగా చూసేది కాదు. నా బంధువులకి నేనంటే ద్వేషమే. ఏంటో ఒక రీతిగా అయిపోయింది ఇక్కడ. ఈ యాదవ వంశంలో పుట్టిన వారే
శ్రీకృష్ణ సంకర్షణుడు. అందుకే నేను వీరిని సంహరించడానికి కృతనిశ్చయంతో ఉన్నాను. నాకు అప్పుడే అనిపించింది నా చుట్టూ ఉండేవాళ్ళంతా శత్రువులే, ఈ యాదవులందరూ శత్రువులే, ఇందుకు నీ సహాయం కోరుతున్నాను అని అన్నాడు. కంసుడు చెప్పిన దేవరహస్యాలు విని మహామాత్రుడు మహాశ్చర్యపడి నువ్వు చెప్పినట్లే చేస్తా అని కంసుడికి వాగ్దానం చేసి వెళ్ళిపోయాడు. మర్నాడు తెల్లవారింది. కంసుడి ఆజ్ఞ ప్రకారం ధనుర్యాగ సభా మంటపంలో అన్ని రకాల ఏర్పాట్లు, అలంకారాలు సమున్నత స్థాయిలో జరిగాయి. ఊరివారు కూర్చొనే ఆసనాలు, రాజవర్గ వారు కూడా రాజబంధువులు కూర్చోనటువంటి ఆసనాలు, అంతఃపుర స్త్రీలు కూర్చున్నటువంటి పరదాలు, గదులు అన్నీ సర్వాంగ సుందరంగా రూపొందించబడ్డాయి. ఇక మల్లయుద్ధ రంగ వేదికలు, ధనుర్విద్య వేదికలు, ఇతర ఆయుధ యుద్ధ వేదికలు చాలా విస్తారమైన స్థాయిలో ఏర్పాటు చేయబడ్డాయి. ఆ రోజు ప్రేక్షకులు మరీ విపరీతంగా వచ్చారు. సభాస్థానమంతా నానా కోలాహలంగా ఉంది. సభలోని పానీయ వేదికల వద్ద, పలహారాల వేదికల వద్ద, పానీయాల వేదికల వద్ద ఇష్టం వచ్చినట్టు తాగుతున్నారు, ఇష్టం వచ్చినట్టు తింటున్నారు. జనం విచ్చలవిడిగా సంచరిస్తున్నారు, విచ్చలవిడిగా తింటున్నారు. కూర్చునేవాళ్ళు కూర్చున్నారు, పడుకునేవాళ్ళు పడుకుంటున్నారు. చెప్పవలసిన పని లేదులేండి. ఇంతలో కంస మహారాజు సభాస్థానానికి విచ్చేశాడు. వస్తూనే కువలయ పీడ గజాన్ని సభా ద్వారం దగ్గర నిలబెట్టండి అని అరుస్తూ లోపలికి ప్రవేశించిన కంసుడికి సభాసదులు జయ జయధ్వనాలతో స్వాగతం పలికారు. కంసుడు తెల్లటి బట్టలు కట్టుకున్నాడు, పెద్ద కిరీటం పెట్టుకున్నాడు, మంచి ఆర్భాటంగా సింహాసనం మీద కూర్చున్నాడు. రాజుగారు సభా ప్రవేశం చేయగానే ఆయా యుద్ధరంగ వేదికల మీదకి ఆయా యుద్ధ విద్య విశారదాలు అందరూ కూడా, పెద్ద పెద్ద విశారదులందరూ కూడా భుజాలు చొరచొర అనుకుంటూ ప్రవేశించారు. వెనువెంటనే మంగళవాద్యాలు, బేరీలు మ్రోగాయి. ఇంతలో శ్రీకృష్ణ బలరాములిద్దరూ రాజవస్త్రాలు ధరించి, ఒంటికి వీరచందనం పూసుకొని, మెడలో పూలమాలలు వేసుకొని, ఆహా తలకు పూలమాలలు చుట్టుకొని మల్లయుద్ధం వీరుల్లాగా భుజాలు చురుచుకుంటూ సింహనాదాలు చేస్తూ, పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ ఇట్లా నడుస్తున్నారట. చిన్నపిల్లలు ఇట్లా నడుస్తున్నారు. సభాభవనం ద్వారా దగ్గరకు వచ్చారు. వారిని చూస్తుంటే మహామాత్రుడు గుర్తుపట్టేశాడు. నారాయణ నారాయణ హరే కృష్ణ.